Praise the Lord. Today we shall read Luke 1 verse 79. To give light to them that sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి పదే పదే మనము అనుకుంటున్న రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిండు హృదయముతో ఆయన్ని పూజించి ఆరాధించి ఆయన గణపరిచి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే దేవుని యొక్క సమాధానము మనం నిలబడి చేస్తుంది. మంచిది ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ్చర్యరీతిగా మరి దేవుడు ఎలిజబెత్ జకర్యాను దర్శించి వారికి కుమారుడిని అనుగ్రహించినారు. కాబట్టి ఇక్కడ యోహాను తన యొక్క అనుభవాన్ని, తన యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఏమంటున్నాడండి? మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచుటకై. చీకటి, మరణఛాయ రెండు కూడా మనిషి యొక్క జీవితాన్ని ఎంతో కృంగింపచేస్తాయి. కాబట్టి అంటున్నాడు, ఈ యొక్క మరణఛాయ, ఈ యొక్క చీకటి నుంచి విడిపించగల సమర్థుడు నా దేవుడు. అంతమటికే కాదు, ఆయన చీకటిలో నుంచి మరణ ఛాయలోంచి విడిపించి సమాధానం ఇచ్చే దేవుడు. అదండి దేవుని యొక్క వాగ్దానము, అదండి దేవుడు చేసే కార్యము. ఎప్పుడైతే ఇటువంటి సత్యాన్ని మరి తన జీవితంలో అనుభవపూర్వకంగా పొందుకున్నాడో తను తెలియజేస్తున్నాడు. ఈ గొప్ప దేవుని మహింపరుస్తున్నాడు, ఈ గొప్ప దేవుని ఆరాధిస్తున్నాడు, ఈ గొప్ప దేవుని స్తుతించి తన యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు మన దేవుడు మన చీకటిలో నుంచి మన ఛాయలో నుంచి విడిపించగల సమర్థుడు. రెండవదిగా మన జీవితాన్ని సమాధానంతో నింపేవాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరి వైపు చూస్తున్నాం? ఈ గొప్ప దేవుని వైపు చూసినట్లయితే, ఇలాంటి సామర్థ్యం గల దేవుని వైపు చూసినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి చీకటి, మరణ భయం విడిపించి సమాధానం ఇచ్చే దేవుడు. అమ్మా, అయ్యా, ఉదయకాల సమయంలో నీకు సమాధానం కావాలా? చీకటి నుంచి మరణఛాయల నుంచి విడుదల పొందాలని కోరుతున్నావా? దేవుని వైపు చూసి అనిచ్చే గొప్ప రక్షణ పొందుకుందాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. మా వ్యక్తిగత జీవితాల్లో చీకటి ఉంటే ప్రభా మాకు సమాధానం ఉండదు. మా జీవితాల్లో పాపం ఉంటే సమాధానం ఉండదు. దీని నుంచి తీసివేయడానికే, మమ్మల్ని విడిపించడానికే, విమోచించడానికే ప్రభా మీరు లోకంలోకి వచ్చారు. యేసు ప్రభా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. జకరియా యొక్క జీవితంలో ఎలాంటి వేదన ఉందో, దుఃఖం ఉందో అది మాకు తెలియదు ప్రభా. కానీ మీకు తెలుసు. తగిన సమయంలో కుమారుని ఇచ్చిన తర్వాత తను అంటున్నాడు, ఈజ్ డిక్లేరింగ్ టు ద వరల్డ్, ప్రపంచానికి చెప్తున్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు. ఇలాంటి మరణఛాయలో నుంచి, దుఃఖంలో నుంచి విడిపించి సమాధానం ఇచ్చే దేవుడు. ఈ సమాధానం కొరుకునే దినాల్లో అందరూ ప్రభా పరుగులు పెడుతున్నారు. అయితే మీ వైపు చూస్తేనే మాకు సమాధానము. ఈ గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితము వ్యక్తిగతంగా, కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని మీ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఆత్మీయంగాను శారీరకంగా బలపరచమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాన్ని తప్పించి ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి క్షేమము ఆరోగ్యము దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in this verse, Luke 1:79 highlights God's divine mission of bringing hope, clarity, and direction to a world often overshadowed by uncertainty and despair. It reminds us that through His presence,
darkness is dispelled, and lives are illuminated with truth and purpose. Amen.